తాను కొనుగోలు చేసిన మద్యం క్వాలిటీ లేదని ఫిర్యాదు చేస్తే నరసాపురం ఎక్సైజ్ సీఐ రాంబాబు తనపై పోలీస్ కేసు పెడతానని బెదిరించాడంటూ మొగల్తూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొగల్తూరులోని ఎంబీ వైన్ షాప్ లో కొనుగోలు చేసిన బాటిల్ నుండి దుర్వాసన రావడంతో బాటిల్ పరిశీలించి చూడగా కలర్ డిఫరెంట్ గా ఉందని బాధితుడు తెలిపారు. ఇదేంటని షాపు నిర్వాహకులను ప్రశ్నించడంతో నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, దీంతో సీఐ రాంబాబుకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు సత్యనారాయణ తన పేర్కొన్నారు. అయితే సీఐ షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోగా తనపైనే కేసు పెడతానంటూ బెదిరించాడని తన ఫిర్యాదులో వాపోయాడు. అంతేకాదు అదే షాపులో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉదయం తెల్లవారుజామున కూడా లేకుండా బెల్ట్ షాపు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోకుండా లంచాలు తీసుకుని సీఐ రాంబాబు అటువైపు కన్నెత్తైనా చూడడం లేదని బాధితుడు మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో సీఐ రాంబాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు. వేరే పనులు ఉన్నాను. నేను వేరే పనులు ఉన్నాను. నువ్వు ఇందాక చేసి నాకు ఫోన్ చేసావు. నువ్వు వెళ్ళి తాగేసి వచ్చేసి అందరూ కలిపేసి సీసీ మొత్తం రికార్డ్ అయింది. రేపు పొద్దున్నే పోలీస్ కేసు పెడుతున్నాను. నువ్వు మాతో పోలీస్ స్టేషన్ వచ్చావు. నేను పెడుతున్నాను కేసు పెడుతున్నాను. మొత్తం రికార్డ్ అయింది. రేపు చూద్దాం. ఈరోజు మీకోసంలో ఆర్టీఓ దాసరాజు గారికి నరసాపురం ఎక్స్చేంజ్ అండ్ ప్రొఫెషన్ సీఏ రాంబాబు గారి మీద సస్పెండ్ చేయాలనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే మరి బాధ్యత గల వ్యక్తి అయినటువంటి సీఏ గారు ఈ నరసాపురం మొగల్తూరు మండలాల్లో మద్యం సరిగా లేకపోవడం, అలాగే కల్తీ మద్యం కూడా వస్తుంది. దీని మీద గత నెల 24న ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫోన్లో ఆయన దగ్గర ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అక్కడ షాప్ వాళ్ళు ఆ బాటిల్ని ఏ టెస్టింగ్ నుంచి వస్తుందో కూడా రాసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు. అలాగే మరి ఈ నెల 24వ తారీఖున ఎంబీ వైన్స్లో మ్యాన్సన్ హౌస్ ఆపు మూత తీయకుండానే పైకి వచ్చేస్తుంది. దీని మీద ఇల్లు అడిగితే మాకు సంబంధం లేదు, ఇది స్కాన్ అయిపోయిందని చెప్పడం జరిగింది. దీని మీద నేను ఫిర్యాదు చేస్తుంటే మరి సీఏ గారు తిరిగి నా మీద పోలీస్ కేసు పెడతాను మొగల్తూరులో, మీరు పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి బెదిరించడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ అప్పాజీ అందిస్తారు. చెప్పండి అప్పాజీ, అప్డేట్స్ ఏంటి? దేవిక, గోదావరి జిల్లాలో కల్తీ మద్యం విక్రయాలు జోరుగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం కల్తీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనే అరికట్టాలని చెప్పేసి ఇప్పటికే ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రతి చోట కూడా చాలా చోట్ల ఈ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతూనే ఉండడం అది పరిపడిగా జరుగుతుంది. అదే దీని అంతటికి ఒక కారణం ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం. అదే మామూలు మత్తులో ఇక్కడ వైన్ షాప్ నుంచి మామూలు తీసుకోవడం వల్ల ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొంటుంది. తాజాగా ఈ మొగల్తూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొగల్తూరు గ్రామంలోని ఎంబీ వైన్స్ లో గత రాత్రి సత్యనారాయణ అనే వ్యక్తి మద్యం కొనుగోలు చేసి ఇక్కడ దుర్వాసన వస్తుందని చెప్పేసి నిర్వాహకులను అడగగా అక్కడ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లుగా సత్యనారాయణ ఈ రోజు నరసాపురం ఆర్డీఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపై ఈ ఎంబీ వైన్స్ లో నిర్వాహకులతో పాటుగా ఎక్సైజ్ సీఐ రాంబాబుని ఫిర్యాదు చేస్తే తనపైనే మళ్ళీ తిరిగి కేసు పెడతానని, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడంతోనే ఇక్కడ ఎక్సైజ్ సీఐని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ సత్యనారాయణ కూడా ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన పరిస్థితి అవుతుంది. అయితే ఏదేమైనా ఇప్పుడు కూడా ఈ గోదావరి జిల్లాలో మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నిల్వ ఉన్నటువంటి ఈ విక్రయాలు జోరుగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అప్పాజీ.